if integral e power x into fx minus f dash x dx is equal to gx plus c, then integral e power x into f dash x dx how much? ఇక్కడ మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. gx plus c is equal to ఇచ్చిన క్వశ్చన్ని ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఈ స్టెప్లో f dash x యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. దాంతో fx ప్లస్ f dash x మైనస్ f dash x మైనస్ f dash x అంటే మైనస్ 2f dash x అవుతుంది. ఈ పార్ట్ వరకు ఒక ఇంటిగ్రల్, ఈ పార్ట్ వరకు ఇంకొక ఇంటిగ్రల్గా తీసుకుందాం. ఇది మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం e పవర్ x ఇంటూ fx మైనస్ 2 e పవర్ x f dash x dx. ఇదంతా మనకి gx ప్లస్ అని ఇచ్చారు. సో ఈ టర్మ్ని ఈ పక్కకు రాద్దాం. 2 ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ x f dash x dx. ఈ టర్మ్ ఈ పక్కకు రాద్దాం. ప్లస్ సి అయినా మైనస్ సి అయినా ఒకటే కాబట్టి మనకి ప్లస్ సిగానే రాసుకుందాం. 2తో డివైడ్ చేస్తే ఇంటిగ్రల్ e పవర్ x f dash x dx ఈజ్ ఈక్వల్ టు 1/2 బ్రాకెట్లో e పవర్ x fx మైనస్ gx ప్లస్ సి. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది. సో థ్యాంక్ యూ.